తెలంగాణ బీజేపీలో క్రమశిక్షణ గాడి తప్పుతోంది. ఓ నియోజకవర్గంలో నేతల కుమ్ములాటలు పెరిగిపోయాయి. పరస్పర ఆరోపణలు, విమర్శలతో పార్టీ ప్రతిష్టను మంట కలుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇంతకీ ఏదా నియోజకవర్గం? పార్టీ పరువును బజారున పడేస్తున్న నేతలెవరు? బీజేపీ సిద్ధాంతాలకు తూట్టు పొడుస్తున్నారా? కమలం పార్టీలో కాంగ్రెస్ కల్చర్ ప్రవేశించిందా? బీజేపీ క్రమశిక్షణకు మారుపేరు. డిసిప్లిన్ డీవియేట్ అయితే ఎంతటి వారిపై అయినా వేటు తప్పదు. నేతలు కాదు, పార్టీయే ముఖ్యమన్నది కమలం సిద్ధాంతం. వర్గపోరును అస్సలు సహించదు. కానీ తెలంగాణలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి. కమలం పార్టీలో క్రమశిక్షణ గాడి తప్పుతోంది. నేతల మధ్య కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. ఓవైపు ఉత్తర తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు విభేదాలు పెరిగిపోతున్నాయన్న చర్చ సాగుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల గెలుపుతో పార్టీ నిజంగానే గతంతో పోల్చితే ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లోని నేతల్లో వర్గపోరు పార్టీ పరువును బజారును పడేస్తోంది. వాటిలో పెద్దపల్లి నియోజకవర్గం ఒకటి. రాజకీయాల్లో 3 దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకుంటున్న మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీలో మరో సీనియర్ నేత దుగ్గ్యాల ప్రదీప్రావు వర్గాల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ఈ ఇద్దరు నేతల అనుచరులు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ రచ్చకెక్కుతున్నారు. చివరికి పార్టీ పరువు ప్రతిష్టలను మంట కలుపుతున్నారన్న చర్చ సాగుతోంది. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కమలం పార్టీ ఇన్ఛార్జ్ దుగ్గ్యాల ప్రదీప్రావు ఇటీవల ఎవరి అనుమతి లేకుండానే మండల కమిటీలను ప్రకటించారు. దీంతో కంగుతిన్న గుజ్జల రామకృష్ణారెడ్డి వర్గం ఒక్కసారిగా రెచ్చిపోయింది. మాతో చెప్పకుండా చేస్తావా? ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటావా? పార్టీలో మీ సంగతి చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ప్రదీప్రావు పార్టీని ఇష్టారీతిన వాడుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపించడం పార్టీలోని విభేదాలకు అద్దం పడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రదీప్రావుకు డిపాజిట్లు దక్కలేదు. కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయరమణారావుకు బీజేపీ నుంచి బరిలో దిగిన ప్రదీప్రావు అమ్ముడుపోయారని ఆరోపించడాన్ని చూస్తే బీజేపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తామేమీ తక్కువ కాదంటూ ప్రదీప్రావు వర్గం రామకృష్ణారెడ్డిపై అదే స్థాయిలో ప్రతిస్పందించడంతో వివాదం ముదిరింది. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఒక బ్లాక్మెయిలర్ అని, డబ్బు కోసం పెద్దపల్లి వ్యాపారులను ఈ నేత అనుచరులు బెదిరిస్తున్నారన్నది ప్రదీప్రావు ఫాలోవర్స్ వాదన. పార్టీని వాడుకొని రామకృష్ణారెడ్డి బాగా సంపాదించారని ఆరోపించడాన్ని చూస్తే పెద్దపల్లి కాషాయ దళంలో అసలు క్రమశిక్షణ ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు ఈ 2 గ్రూపులకు తోడు బీజేపీ కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కల సురేష్ రెడ్డి మరో వర్గాన్ని నడిపిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ సురేష్ రెడ్డి ప్రస్తుతం ఎవరితోనూ గొడవ లేకుండా పార్టీలో ఉంటున్నారు. అటు దుగ్గ్యాల ప్రదీప్రావు, ఇటు రామకృష్ణారెడ్డి ఎవరు పిలిచినా వెళ్తున్నారు. ఇలా పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీలో గ్రూపుల గొడవలు ఇటీవల పీక్స్కు చేరాయి. వర్గపోరు భగ్గుమంటున్నా నియంత్రించేవారు లేకపోవడంతో నేతలు మరింత రెచ్చిపోతున్నారు. కంట్రోల్ చేయాల్సిన జిల్లా అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి వాటిని మరింత పెంచి పోషిస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారన్న విమర్శలున్నాయి. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో బీజేపీ పాలిటిక్స్ సాగుతున్నాయి. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పెద్దపల్లి కమలం పార్టీలో వర్గపోరు కొంత కంట్రోల్లో ఉండేది. గత ఎన్నికల ముందు కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ పగ్గాలు చేపట్టిన తర్వాత మళ్లీ గ్రూప్ పాలిటిక్స్ పెరిగిపోయాయి. ఓవైపు కేంద్ర మంత్రి, మరోవైపు పార్టీ బాధ్యతలు నిర్వహిస్తూ కిషన్ రెడ్డి హైదరాబాద్ దాటి రాకపోవడంతో పార్టీ నేతలకు కలిసొచ్చింది. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు రామచంద్రరావుకు పెద్దపల్లి పాలిటిక్స్ కొంత తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అయితే పెద్దపల్లి కానీ లేదా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ వ్యవహారాలపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన మేరకే రామచంద్రరావు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక పెద్దపల్లి బీజేపీలో వర్గపోరు ఇలానే ఉంటే నష్టం తప్పదు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదన్న ఆందోళన క్యాడర్లో ఉంది. పార్టీ దారుణంగా దెబ్బతినొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో పోటీ చేద్దామనుకుంటున్న ఆశావహులు ప్రస్తుతం వెనక్కి తగ్గే పరిస్థితులున్నాయి. మరి అధిష్టానం పెద్దపల్లిలో పరిస్థితిని ఎలా సెట్ చేస్తుందో చూడాలి.